కూడా వందనాలు. సరైన చేతుల పైకెత్తి దేవుడి నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి 27వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యాధిపతి, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నీకు వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. మీరు సంచరిస్తున్నందుకు నీకు వందనాలు. మీ నామ మహిమార్థమై ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆటంకాలన్నిటిని యేసు నామములో బంధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. ఈరోజు వాక్య అంశం ఏంటంటే నా తలను ఎత్తే దేవుడు. మన తలను ఎత్తేది ఎవరు? యేసు ప్రభువు మాత్రమే. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకరితో ఒకరు చెప్పుకోండి, పక్కన ఒకరితో ఒకరు, నా తలని ఎత్తు దేవుడు అని. నా తలని ఎత్తు దేవుడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. మన తలను పైకెత్తే దేవుడు యేసయ్య మాత్రమే. ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా దేవుడే మన తలను పైకెత్తేవాడు. ఒకవేళ ఈ సమయంలో నీకు ఎన్నో అవమానాలతో నువ్వు ఉండొచ్చు. అయితే యేసు ప్రభు ఎలాంటి శక్తిమంతుడు అంటే అవమానాలన్నీ కొట్టివేసే దేవుడు, నిన్ను సంతోషింపజేసే దేవుడు యేసయ్య, నీ తలను పైకెత్తే దేవుడు యేసయ్య. ఎందుకంటే మన బైబిల్ గ్రంథాలు ఎందరినో చూస్తూ ఉంటాం. దేవుడు వారి తలను పైకెత్తినప్పుడు వారు ఎంతో సంతోషంగా దేవుడి నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ప్రభువా, నా తలను పైకెత్తే దేవుడు నీవే ప్రభువా అని దేవుడిని అడగండి. దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు చెప్పి చేయకోకుండా ఉండే దేవుడు కాదు, మన దేవుడు చెప్పి చేసే దేవుడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఏదైనా సరే మనకు జరగక మునిపే ఆయన ఏం చేస్తాడు? మనతో చెబుతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. ఆయన రాయి రప్ప కాదైన ఎవరై ఉన్నారు? ఆయన మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. అందుకని మొదటగా నువ్వు దేని గురించి అడుగుతున్నావో, దేని గురించి బాధపడుతున్నావో, ఒకవేళ అడగలేక కూడా నువ్వు బాధపడతా ఉండొచ్చు. ఇది సమయంలో జరిగిద్దా అని నువ్వు అడక్కోకుండా కూడా బాధపడతా ఉండొచ్చు దేవుడిని. అయితే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నీకు జరగబోయేదాన్ని ముందుగానే నీ పరిస్థితుల మటుకు అప్పుడు జరుగుతుంది అది అని నీకు తెలియదు, కానీ దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన మాట్లాడి నెరవేర్చే దేవుడు అనమాట, చెప్పి చేసే దేవుడు అనమాట యేసయ్య. అందుకని ఈ సమయంలో మనం అందరం కూడా మరి దావీదు అంటున్నటువంటి మాటను మనం కూడా స్వీకరిద్దాం. దావీదు పలుకుతున్నటువంటి మాటని మనం అందరం కూడా స్వీకరించినప్పుడు ఆ వాగ్దానం మన ఇళ్ళ కూడా నెరవేర్చబడింది. నా తలను పైకెత్తే దేవుడు ఆయనే అని చెప్పి మన హృదయపూర్వకంగా పలికే వారిగా ఉండాలి. నా తలను పైకెత్తే దేవుడు, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో ఈయన ఎంతగానో మరి శత్రువులు ఎలాగున్నారంట? ఆయన కంటే ఎక్కువగా ఉన్నారంట. ఆయన బలం కన్నా కూడా ఎక్కువగా ఉంది శత్రు బలం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట? శత్రువుల కన్నా కూడా దేవుడు ఆయన తల ఎత్తాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఆయన ఏం చేయటం ప్రారంభం చేస్తున్నాడంటే, దేవుని యొక్క ఆలయంలో దేవుడు నామ మహిమార్థమై ఇక్కడ మనం చూస్తున్నాం వచనంలో, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. ఏం చేస్తున్నాడు? దేవుడి యొక్క నామ మహిమార్థమై ఆయన యొక్క మందిరంలో ఎంతగానో బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఉత్సాహ గానం, స్తుతి పాటలతో దేవుని గణపరుస్తూ ఉన్నాడు. అందుకనే నీవు ఒకవేళ పోగొట్టుకున్నావేమో స్తుతి ఆరాధనని, యేసు ప్రభుని అడుగు, ప్రభువా నేను నీ నామంలో, నీ మందిరంలో, లేక నేను నా ఇంటి దగ్గరైనా ఎక్కడైనా సరే ప్రభు నేను స్తుతి గానాలు చేసేవానిగా ఉండాలని ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి. ఎందుకనంటే దేవుని యొక్క అభిషేకం అన్నిట్లో కావాలి. ఆరాధనలో అభిషేకం కావాలి, ప్రార్థనలో అభిషేకం కావాలి, వాక్యం చదివేటప్పుడు అభిషేకం కావాలి, వాక్యం వినేటప్పుడు అభిషేకం కావాలి. మనం ఇక్కడ కూర్చున్నాము అనంటే దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించాలి. అలాంటి వారిగా ఉండాలని అంటే మనం అందరం కూడా ఏం చేసే వారిగా ఉండాలి? పరిశుద్ధాత్మదేవుడిని అడగాలి. అయ్యా నా మీదకి దిగిరా, నన్ను బలపరచు, నాలో ఉన్నటువంటి నీవు ప్రజ్వలింపబడని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? బహు బలంగా ఆయన వచ్చేసేస్తాడు మన దగ్గర.
అందుకని ఈ సమయంలో మనం అందరం కూడా మన తలను పైకెత్తాలని ఆయన చూస్తున్నాడు. యేసయ్య, నా బిడ్డలు ఎప్పుడు అడుగుతారా నన్ను, ఎప్పుడు వారు జ్ఞాపకం చేసుకుంటారా, ఎప్పుడు నాతో సహవాసానికి వస్తారా అని చెప్పి నీ సహవాసం కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. యేసయ్య, మనమేమనుకుంటామంటే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అని మనం అనుకుంటాం. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. చిన్న బిడ్డలు మాట్లాడుతుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది, మనందరికీ కూడా చిన్న బిడ్డలు మాట్లాడుతుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. అలాగనే ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్ముకొని కొద్ది దినాలు అయి ఉండొచ్చు, నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు పాట పాడుతూ ఉంటే అది దేవుడికి ఎంతో ఇష్టమైందంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే నువ్వు వచ్చి రాని ప్రార్థన, వచ్చి రాని మాటలతో దేవుడిని అడుగుతుంటే ఆయనకి ఎంతగానో సంతోషంగా ఉంటుంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నీ తలని ఎత్తాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో దేవుని యొక్క మందిరంలో దావీదుకున్నటువంటి అనుభవాన్ని ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. దావీదు యొక్క తల ఎత్తబడటానికి కారణం ఏంటిది అని అంటే దేవుని ఆలయంలో దావీదుకున్నటువంటి అనుభవం చాలా శ్రేష్టమైందని చెప్పి మనం తెలుసుకోండి. 4వ వచనంలో చూసినట్లయితే యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని ఆలయంలో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన తల పైకి ఎత్తబెట్టడానికి కారణం ఏంటిదో తెలుసా? దేవుడిలో ఆయనకున్న అనుభవం చాలా శ్రేష్టమైంది. మరి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇంటి దగ్గర మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో కూడా ఆయన ఇంటి దగ్గర ప్రార్థన చేయటానికి ఆయనలో బలమైనటువంటి ఆ ప్రసన్నత ఎక్కడ ఆయన అనుభవిస్తున్నాడంటే దేవుని యొక్క మందిరంలో అనుభవిస్తున్నాడు. అందుకని ఆయన చెబుతున్నాడు ఆ మాట, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. దేవుని యొక్క మందిరంలో ఆయనకున్నటువంటి అనుభవాన్ని దేవుడి దగ్గర నేను ఈ వరం అడిగాను అంటున్నాడు. ఏ వరం అంటే ఆయన అడిగింది దేవుని యొక్క ప్రసన్నత నేను చూడాలి అంటున్నాడు. మరి నువ్వు కూడా అడుగుతున్నావా యేసని? ప్రభువా నీ ప్రసన్నత నేను చూడాలి, నీ ప్రసన్నత నేను చూడాలి. ఎందుకంటే మనలో ఉంటానన్నాడు, మనతో ఉంటానన్నాడు యేసయ్య. మాట ఇచ్చాడు, నమ్మకమైన దేవుడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆయన ప్రసన్నత మనం చూసేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ప్రసన్నతను ఎప్పుడైతే నువ్వు చూస్తావో అప్పుడు దేవుడు నీకు విడుదల దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడు యేసయ్య? ఆయన ప్రసన్నతను నువ్వు చూసేటప్పుడు గొప్ప విడుదలను నువ్వు పొందుతావు. అది నీ కుటుంబంలో సమస్యలు కానీ, నీ శరీరంలో అనారోగ్యం కానీ, మానసికమైనటువంటి ఇబ్బందులు కానీ ఏవైనా సరే విడుదల పొందే ఎప్పుడు అనంటే ఆయన యొక్క ప్రసన్నత నువ్వు చూసేటప్పుడు దేవుడు మంచిగా ఆ యొక్క విడుదలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే దేవుడి యొక్క మందిరంలో మనం చూస్తూ ఉంటాం. ఆది సంఘం కూడా దేవుడి యొక్క మందిరంలోకి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రతిరోజు కూడా కొంత సమయం, ఎక్కువ సమయం అని కాదు అక్కడ రాయబడింది, ప్రతిరోజు దేవుడు మందిరానికి వెళ్ళేటువంటి అనుభవం ఆది సంఘానికి ఉందంట. దేవుడు నామానికే మహిమ కలుగునుగా. ప్రతిరోజు దేవుడు మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నారు? వారు ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తున్నారు, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, గొప్ప గొప్ప కార్యాలు దేవుని యొక్క దాసులను బలపరచటం, అలాగే వారికి కూడా మంచి ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించటం, అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క కృప వారు అనుభవిస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఎవరైనా బైబిల్ తీస్తే చదవండి. దేవుడి నామంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చదవండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. వారు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తున్నారో, పెంతెకొస్తు దినమున వారు దేవుని యొక్క ప్రసన్నత అనుభవించారు. ఆనాటి నుండి వారు ఏం చేయటం మొదలు పెట్టారు? దేవుడు నా మహిమార్థమై దేవుని యొక్క సన్నిధిలో వారు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగక కూడా ఎలా ఉంటే విషయంలో ఉన్న వారు ఉన్నారంట, ప్రార్థన చేయటి యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ఎడతెగక, ప్రతిరోజు కూడా అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా వారు ఆ రీతిగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అంటే అది ఆది సంఘం, మా దేవుడు చాలా మందిని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. మొట్టమొదట 120 మందితో ప్రారంభమైనటువంటి ఆ సంఘం దేవుడు ఎంతమందిని ఇచ్చాడంటే ఆ పెంతెకొస్తు దినాన 3000 మందిని ఒక్కసారే దేవుడు అనుగ్రహించాడు. కొంతమంది రాలేక ఆబ్సెంట్ అవ్వచ్చు, కానీ మిగతా వారు ఉన్నారు కదా,
అందరు కలిసి కూడా ఒకవేళ చేయలేకపోయినా కొంతమందితోనైనా, కొన్ని వేల మందితోనైనా అక్కడ ఏం జరుగుతూ ఉందంట, అనుదినము కూడా ప్రార్థన జరుగుతూ ఉందంట. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు మందిరానికి ఒక విశ్వాసకి ఉన్నటువంటి అనుభవం చాలా శ్రేష్టమైందని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆది సంఘంలో అలాగున వారు ఎప్పుడైతే జరిగించి ఉన్నారో వారు ఏం చేయటం మొదలు పెట్టారంట, నిత్యము అద్భుతాలు చూడటం ప్రారంభమైందట. ఆ సంఘం ఏం చూస్తారు, వారు మా దేవుని యొక్క ప్రసన్నత వారు అనుభవిస్తూ ఉండేసరికి అక్కడ అద్భుతాలు జరగటం ప్రారంభమైంది. అలాగనే మనం అందరం కూడా గమనించాల్సింది, దేవుడి యొక్క మందిరానికి నీకున్నటువంటి అనుబంధం చాలా శ్రేష్టమైందని చెప్పి మనం తెలుసుకోవాలి. అలాగనే ఎప్పుడైతే మనం కలిసి దేవుడు నామానికి మహిమకరంగా మనం జీవిస్తామో దేవుడు ఏం చేస్తాడనంటే నిన్నెంతగానో బలపరుస్తూ ఉంటాడు. దావీదుకున్న అనుభవం అదే. దావీదు ఏమడుగుతున్నాడంటే దేవుడి యొక్క సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాను అంటున్నాడు. ఏంటిది ఏదనంటే దేవుని యొక్క ప్రసన్నత. దేవుని యొక్క ప్రసన్నత చూడకోకుండా నేను వెళ్ళకూడదు, దేవుని యొక్క సన్నిధిలో నేను ధ్యానించేవానిగా ఉండాలి అని ఎంతగానో దేవుడి దగ్గరకు. అందుకనే ఆయన యుద్ధ సమయంలో కూడా ఎలాంటి ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనంటే మరి ఆయన తలను ఎత్తేవానిగా దేవుడు చేస్తున్నాడు. ఎంతగానో అంటే 27వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేనెవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. ఆయనను బాధించేవారు వస్తే వారు కూలిపోయారంట, ఈయన కాదు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. అలాగున ఆయన యొక్క తలని శత్రువులు మరి వచ్చినప్పుడు పైకెత్తేటువంటి వానిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎందుకో మనకు అర్థమైంది కదా, దేవుని యొక్క మందిరానికి ఆయనకి ఉన్నటువంటి ఆ అనుభవం, దేవుని యొక్క సన్నిధిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. అందుకని ఈ సమయంలో మనం అందరం కూడా అలాగని ఇంట్లో ప్రార్థన చేయకోకుండా ఉందామా, దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో సమయం గడపాలి. అలాగని ఇంకా ఎక్కడ గడపాలి, మన సొంత ప్రార్థనలు కూడా దేవుడి దగ్గర ఉండాలి. దేవుడి దగ్గర మన సొంత ప్రార్థనలు. మరి దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడని మనం చూస్తూ ఉన్నాం, లేక 3 సార్లు, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఆరాధన, దేవుని స్తుతించడం 7 సార్లు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా దావీదులో దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క తలని పైకెత్తి ఉన్నాడు. ఈ సమయంలో నీవు నేను కూడా మన తలను పైకెత్తాలని మనం అందరం ఆశతో ఉన్నాం, ఎదురు చూస్తున్నాం. జాబ్స్ లేని వాళ్ళు జాబ్ దేవుడు నాకు అనుగ్రహించి నా తలను పైకెత్తాలని ఇష్టమే అందరికీ. అలాగే శరీరంలో అనారోగ్యం ఉన్నవారు నాకు అనారోగ్యం లేకోకుండా ఉండాలి, నా దీర్ఘకాల వ్యాధులు వెళ్ళిపోవాలని అందరికి ఇష్టంగానే ఉంటుంది. అయితే మనం చేయాల్సింది దేవుడి దగ్గర మన తల పైకెత్తబడాలి అంటే మనం అన్ని విషయాల్లో కూడా ఎట్లా నడవాలనేది ఈ రోజున దేవుడు స్పష్టంగా మనకు చెబుతున్నాడు. మనం ఏం చేయాలి, దావీదు ఏం చేశాడు, మనం ఏం చేయాలనేది. అలాగే ఇంకా కొంతమంది ఎలాగో వారి యొక్క జీవిత కాలంలో జీవిస్తే దేవుడు వాళ్ళ తలని పైకి ఎత్తి ఉన్నాడు అనేది కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో తెలుసుకుందాం. అయితే దావీదు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా యుద్ధ విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయనకు కావలసిన సమాచారం దేవుడు అందిస్తూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో ఆయన అడిగేది ఒక్కటే, ఆయన కనుక్కునేది ఒక్కటే, దేవుడు నాతో రావాలి. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది యుద్ధం చేసే సైన్యం నా పక్షాన ఉన్నా కూడా ఎవరు రావాలి నాతోటి, నాతో దేవుడు రావాలి అని ఆయన కోరుకుంటాడు. అలాగనే మనమందరం కూడా మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పని మొదలు పెట్టినా ఏం చేసినా ఎవరు రావాలి మనతోటి, పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ఆయన వచ్చినప్పుడు నీకు విజయమే. ఆయన ప్రసన్నత నీ చేతి పనుల మీద ఉంటుంది. ఆయన ప్రసన్నత నువ్వే పని చేస్తున్నా కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు నా మహిమార్థమై ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ మాటని. అయినా సరే మాటికి కూడా నాకు వినాలనిపించింది ఆ మాట. ఏంటిదో తెలుసా, ప్రభువా మరి నువ్వు వచ్చినట్టుగా నాకు ఎట్లా గుర్తు అంటే ఆయన ఏమంటున్నాడంట, కంబలి చెట్టుని కదిలిస్తానంటున్నాడు. నిజంగా ఒక మనుషుడితోటి దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడో గమనించాను. కంబలి చెట్టు అక్కడ కదిలింపబడతంటే అక్కడ నేను వచ్చినట్టు గుర్తు అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ఆ మాటను బట్టి ఆయన ఎంతో ధైర్యంతో నా తలను ఇక్కడ దేవుడు పైకెత్తుతున్నాడు అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. వెంటనే యుద్ధం జరిగింది. యుద్ధంలో ఏమవుతున్నాడు, ఆయన విజయం అందుతున్నాడు, అపజయం అందటల్లా ఏం పొందుతున్నాడు,
విజయం. అందుకనే మనమందరం కూడా గమనించాల్సింది, యేసయ్య నీతో ఉన్నాడని, నీలో ఉన్నాడని, దేవుని యొక్క ప్రసన్నత నేను అనుభవిస్తున్నానని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటావో దేవుడు ఏం చేస్తాడు, నీలో కార్యం జరిగించడం ఆయన మొదలు పెడతా ఉంటాడు. అలాగే నా దావీదు యొక్క తలని మరి ఎత్తినటువంటి ఆయన మనందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడని తెలుసుకోవాలి. అయితే దేవుని యొక్క మరి నామం మహిమార్థమై మన తల పైకి ఎత్తబడాలి అని అంటే మనం మొట్టమొదట గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభువును మనం ప్రేమించేవారిగా ఉండాలి. మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడు, ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనము ప్రేమించి ఆయన్ని ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మనల్ని మన తల ఎత్తుతాను అంటున్నాడు. లేఖనాల్లో మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ఆయనను ప్రేమిస్తే ఆయనకు నువ్వు ఎరుకైనటువంటి వ్యక్తివి అంటున్నాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఎవరమైతే ప్రభువుని ప్రేమిస్తూ ఉంటామో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో ప్రభువుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో ఆయన ఏం చేస్తూ ఉంటాడనట, ఖచ్చితంగా మన తలను పైకెత్తుతాడు. మనల్ని ఎరిగి ఉన్నాడు అక్కడ అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నారు అక్కడ పౌలు గారు, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారు దేవునికి ఎరుకైన వారు అంటున్నారు. ఖచ్చితంగా నువ్వు ఆయనకి ఎరుకైనటువంటి వ్యక్తివే. నువ్వెవరైనా సరే నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావా, ఆయన ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావని గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు యేసయ్య. నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు కనుక ఆయన ఏమంటున్నాడు, నా ప్రేమను మాత్రమే కాదు వీళ్ళు తెలుసుకుంది, వారు నన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పి ఏం చేస్తున్నాడు ఆయన ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారిని ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకుంటున్నాడు. అందువలన ఏం జరుగుతుందంటే వాళ్ళ తలని దేవుడు పైకెత్తుతున్నాడు, వారిని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. వారు ఏమనుకున్నారంటే ప్రభువుని ప్రేమించేటప్పుడు ఈ లోక సంబంధమైంది ఏది కూడా అన్నీ కూడా వ్యర్థమే, ఈ లోక సంబంధమైంది ఏది కూడా ఆయన ప్రేమతో సరికాదు అని చెప్పి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని ప్రేమించడం ప్రారంభం చేశారు. అదే అక్కడ పౌలు గారు చెబుతూ ఉంటాం. మనం 1వ వచనంలో కూడా 8వ అధ్యాయం నేను చెప్పినది ఏమనగా, మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదు. జ్ఞానం ఉప్పొంగ చేయను కానీ ప్రేమ ఏం చేసిద్ది అంటున్నారు, క్షేమాభివృద్ధి. నీ తలను పైకెత్తేది ఎవరు అంటే, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా నీ తలను పైకెత్తుతాడు. నీ సంఘంలో మరి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. నీ కుటుంబంలో దేవుడు మరి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. ఇవన్నీ కూడా జరగాలంటే ప్రభువుని ప్రేమించు, ప్రభువుని ఎక్కువగా ప్రేమించు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మనం చూస్తుంటాం బైబిల్ గ్రంథంలో మరి దేవుని ఎక్కువగా ప్రేమించినటువంటి పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పాపాలన్నీ కూడా క్షమించబడి అని యేసయ్య చెబుతున్నాడు. అలాగే ఈ సమయంలో దేవుని ఎక్కువగా ప్రేమించు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఖచ్చితంగా నీ తలను పైకెత్తుతాడు. ఆయనను ప్రేమించేవాడిని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, తప్పిస్తున్నానని చెప్పి కూడా లేఖనాల్లో రాయబడి ఉంది. ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తాడు, అది ఏదైనా సరే, ఏ ఇబ్బంది అయినా సరే దేవుడు ఏం చేస్తాడు, ఆ ఇబ్బంది నీకు జరగకోకుండా, ఎందుకంటే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆ సమయాన్ని అంటే అక్కడ వచ్చేటువంటి ఇబ్బందిని, అక్కడ వచ్చేటువంటి బాధను ఏం చేస్తున్నాడు, ఆయన తప్పిస్తున్నాడు. మనకు కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని తప్పిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నామాన్ని ఎరిగినటువంటి వాడిని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, ఘనపరుస్తున్నాను అంటున్నాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను. అతడు నా నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. మరి మన దేవుని ఘనపరచాలి. దేవుని ఎంతగా దేవుడే మనల్ని ఘనపరుస్తున్నాడు. మనం ఆయనను ప్రేమిస్తే ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని ఘనపరుస్తున్నాడు. అందుకనే పౌలు గారిని ఎక్కడికి వెళ్ళినా సరే రాజులు ఎదుట, అధిపతులు ఎదుట, అధికారులు ఎదుట దేవుడు ఏం చేస్తాడు, పౌలు గారిని ఆయన తల ఎత్తేటువంటి వానిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఇదిగో ఈ పాపం చేశాడు, ఈ నేరం చేశాడు అని ఎవరు కూడా పౌలు గారిని చెప్పలేకపోయారు. ఇదిగో ఈ పాపం చేస్తావని అబద్ధ సాక్ష్యాలు అయితే చెప్పారు కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయి ఉన్నారు. ఎందుకంటే దేవుని ఎక్కువగా ప్రేమించడం నేర్చుకున్నాడు పౌలు గారు. ఈ సమయంలో మనం కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు. ఎంతగైతే దేవుణ్ణి
దూషించాడో, ఎంతగైతే దేవుని ప్రజల్ని బాధించాడో అంతగా యేసు ప్రభు బిడ్డలను ఏం చేయటం మొదలుపెట్టాడు. ఆయన ప్రేమించడం నేర్చుకున్నాడు. అప్పుడు ఆయనకి ఎరుకైన వాడిగా ఉన్నాడు. అందుకని ఆయన హృదయంలో నుండి వచ్చిన మాట అది ఏంటిదని అంటే, ఆయన ఒక్కడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు ఆయనకి ఎరుకైన వాడు అంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా నువ్వు ఎరుకైన వానివే అని మనమందరం తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ పరిస్థితుల్లోనైనా ఉండు, నువ్వే స్థితిలో అయినా ఉండు, దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే జ్ఞాపకం పెట్టుకుంటాడు. నువ్వు ఆయన ఎరుకలో, ఆయన జ్ఞాపకాల్లో ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రేమ ఏం చేస్తూ ఉంటుంది అంటే క్షేమాభివృద్ధి కలుగు చేసేది. ప్రేమ ఏం చేసేది మనల్ని అన్నిట్లో కూడా నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావు. అలాగనే ప్రభువుని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తారు, సహోదరులను కూడా సహోదరులను కూడా ప్రేమిస్తూ ఉంటారు. అందుకనే వారు ఏం చేస్తున్నారంటే క్షేమాన్ని వాళ్ళు కలిగి ఉంటున్నారు. వారి కుటుంబంలో కానీ, వాళ్ళ శరీరంలో కానీ, సంఘంలో కానీ మరి ఏం కలుగుతుంది, క్షేమం దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఈ సమయంలో మనం ఇంకొక విషయాన్ని గమనిద్దాం. ఎవరు తలను దేవుడు పైకెత్తుతున్నాడు అని అంటే దేవుడు నా మహిమార్థమై. మరి ఇంకొక విషయాన్ని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతుల యొక్క తలను పైకెత్తుతున్నాడు యేసయ్య. బుద్ధిమంతులుగా జీవించాలి ప్రభు దగ్గర. లోకంలో ఉన్నప్పుడు బుద్ధిహీనంగా మనం జీవించాం. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే బుద్ధిమంతులుగా జీవించు అంటున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు అని చెబుతున్నాడు. బుద్ధిమంతులుగా ఉన్నావా, నీ తలను దేవుడు ఎత్తుతున్నాడు. నీ మటుకు నిన్నే కాదు, అనేకులని నీ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, నీతి మార్గంలో నడిచేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. అందుకని బుద్ధిమంతులు ఆయన వారి యొక్క తలను పైకెత్తుతున్నాడు యేసయ్య. బుద్ధిమంతులు అంటే ఎవరు, వాక్యంలోనే రాయబడింది మాట. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండునని చెప్పి లేఖనం చదివిస్తుంది. మనమందరం కూడా బుద్ధిమంతులమైతే ఎవరు అంటాం, మనం ఆయన మాట వింటాం. ఎవరి మాట వింటాం, దేవుడి మాట వింటాం. బుద్ధిమంతులమైతే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉంటాం. వాన వచ్చినా, వరదొచ్చినా, గాలి విసిరి కొట్టినా కూడా ఏమవుదంట, ఆ ఇల్లు పడిపోదు, ఆ పునాది పడిపోదు. ఎందుకో తెలుసా, బండ మీద కట్టబడి ఉన్నారు. వారు బుద్ధిమంతులుగా ఉన్నారు. ఆ బుద్ధిమంతుల దేవుడు ఏం చేస్తారంటున్నాడంటే వాళ్ళ తలను పైకెత్తుతాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ సమయంలో మనం బుద్ధిమంతులుగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. మరి యేసు ప్రభు కూడా మరి వాక్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు కదా, ఆయన కూడా బుద్ధిమంతుడు అని మనం అనుకుంటాం. ఎందుకంటే వాక్యం ఎవరిలో అయితే ఉంటే, వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో మరి మన అందరం కూడా వింటూ ఉంటాం, ఈ వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వారు బుద్ధిమంతులు అని. అయితే యేసు ప్రభుని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఇంకా గొప్ప దేవుడని మనం తెలుసుకొని వాక్యానికి లోబడటం మనం నేర్చుకోవాలి. అయితే మనం బుద్ధిమంతులైనటువంటి వారిని దేవుడు హెచ్చిస్తున్నాడు కదా. దేవుడు ఎక్కడి వరకు వాళ్ళని హెచ్చిస్తున్నాడంటే పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా వారిని హెచ్చిస్తానే ఉన్నాడు. వాళ్ళ తలని హెచ్చిస్తానే ఉన్నాడు. మనం చూస్తాం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఉన్నారు 5. బుద్ధి లేని కన్యకలు కూడా 5 ఉన్నారు. అయితే బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఈ భూమి మీద ఉన్నప్పుడే వారు ఎంతగానో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు ఎలాగున్నారంటే వాళ్ళ సిద్ధుల్లో ఉన్నటువంటి నూనెని ఎప్పుడు కూడా ఆరిపోకోకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. అదే బుద్ధి అని మనం అందరం తెలుసుకోవాలి. వాక్యం ఎప్పుడు నీలో ఉంటుందో నాలో ఉంటుందో, వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటామో, మనలో ఉండటం ఒక ఎత్తు అయితే మనం వాక్యాన్ని అనుసరించటం మరో ఎత్తు. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని అనుసరించకపోతే వాక్యం మనకు తెలిసినా కూడా ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలు చాలా మంది వాక్యాన్ని నోటితో పలుకుతూ ఉంటారు, కానీ పలకొద్దని కాదు, వాక్యం పలకటమే కాదు, వాక్యాన్ని ఏం చేసేవారిగా ఉండాలి, అనుసరించాలి. చదవటమే కాదు, ఏం చేసేవారిగా ఉండాలి, వాక్యాన్ని అనుసరించాలి. అప్పుడు నీ తలను పైకెత్తుతాడు యేసయ్య. అందుకనే అక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారు ఎప్పుడు కూడా ఎలాగున్నారంట, వారి యొక్క దివిటీలు పొడారిపోకోకుండా, మరి ఆ నులివెచ్చగా ఉండకోకుండా, కొడారిపోకుండా వారు ఏం చేస్తున్నారు, ఎప్పుడు కూడా వాళ్ళ నూనెని అంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ ఉన్నారు. అందుకనే వారు ఏమై ఉన్నారంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి వాళ్ళు అర్హులుగా ఉన్నారు. యేసు ప్రభు చెప్పారు ఒక మాట నికోదేము తోటి. ఏమని చెప్పారో తెలుసా ఆయన, మరి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే పరలోక రాజ్యం అంటున్నాడు.
మరి మనం బుద్ధిమంతులమైతే ఆ మాటను స్వీకరిస్తాం, ఆ మాటను మనం అనుసరిస్తాం. నీటి మూలముగా, అలాగనే ఎట్లాగంట ఆత్మ మూలముగా. అందుకని ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా రక్షణ లేకోకుండా ఉన్నవారు దయచేసి రక్షణ పొందండి. దేవుడి యొక్క రాకడ అతి సమీపంలో ఉంది. మనం బాప్తిసం తీసుకొని అలాగనే పరిశుద్ధాత్మను కలిగి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు బుద్ధిమంతుడివైతే, నువ్వు బుద్ధిమంతురాలువైతే నేను ఇంకా సమయం నాకు కావాలి అని అనుకోమాక. దేవుడు వాక్యాన్ని వింటున్నావా? దేవుడు వాక్యానికి లోబడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలాగునంటే నీ తలను పైకెత్తేది ఆయనే. మనం ఏం చేస్తామంటే మనుషుల విషయంలో, కొన్ని సమస్యల విషయంలో బాప్తిసాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆలస్యం చేస్తూ ఉంటాం. ఇంకా చూద్దాంలే కొంచెం కొద్ది రోజులు అయినాక అని అనుకుంటూ ఉంటాం. ఈ లోపు ఒకవేళ యేసు వచ్చాడు అనుకోండి, ఆయన మాటను మనం నెరవేర్చలేదు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళలేము, పరలోక రాజ్యానికి వెళ్ళలేము. మీరు అనొచ్చు, నన్ను అడగొచ్చు, సిలువ మీద దొంగ ఏం బాప్తిసం పొందాడు అని. ఆయనకి ఇక సమయం లేదు. యేసయ్య అక్కడే ఉన్నాడు. ఆయన మారు మనసు పొందిన పరిస్థితి దేవుడు చూశాడు. ఇప్పుడు దేవుడు మనకు చెబుతున్నాడు ఈ మాటని. ఏమని చెబుతున్నాడు? ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే పరలోక రాజ్యం అంటున్నాడు. ఈ మాటను వినినటువంటి మనం ఆ మాటను గైకోకుండా ఉంటే పరలోక రాజ్యం ఎక్కడికి వెళ్తాం? చాలా మంది బాప్తిసం తీసుకొని కూడా దేవుడు వాక్యానికి అనుసరించుకోకుండా, దేవుని వాక్యానుసారంగా నడవకోకుండా ఉండేవారు కూడా ఉన్నారు. వారు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? ఆ నీటి మూలముగా ఆత్మ మూలముగా ఏమవ్వాలి? వారు జన్మించాలి, వాక్యానుసారంగా నడవాలి. ఆత్మ ద్వారా వారు జన్మించారు, ఆత్మ చేత నడిపింపబడాలి. అప్పుడు వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకని ఈ సమయంలో మనం అందరం కూడా మరి బుద్ధిమంతులుగా జీవించాలని ప్రభు కోరుతున్నారు. బుద్ధిమంతులు అంటే ఎవరైంది మనకు అర్థమే. వారు ఏమవుతున్నారంట? బుద్ధిమంతులైనటువంటి వారు ప్రభు వచ్చిన సమయంలో వారు ఎలాగున్నారంటే ప్రభు యొక్క స్వరాన్ని విని ఆయనతో పాటు వెళ్ళటానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. దేవునితో పాటు వెళ్ళడానికి వాళ్ళు ఎలాగున్నారు? సిద్ధపడి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనమందరం కూడా నేర్చుకోవాల్సింది, బుద్ధిమంతుడిగా నీవు ఉన్నావా? నీ తలను దేవుడు పైకెత్తుతాడు. ఖచ్చితంగా పైకెత్తుతాడు. ఎంతగానంటే అన్ని విషయాల్లో కూడా నీకు దేవుడే జ్ఞానం ఇస్తాడు. ప్రతి విషయంలో కూడా నాకు జ్ఞానం లేదని నువ్వు అనుకోవచ్చు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, నువ్వు బుద్ధిమంతురాలుగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలాగనంటే అక్కడున్నటువంటి వారికి ఉన్న జ్ఞానంతో బుద్ధి లేనటువంటి కన్యకలు ఏమడుగుతున్నారో తెలుసా? బుద్ధి కలిగిన వారిని, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి, మీ నూనెను మాకు కొద్దిగా ఇవ్వండి. అది మనమైతే మామూలుగా అయితే జాలి పడతాం. ఏ విషయంలో జాలి పడకూడదు? అన్ని విషయాల్లో గొర్రెపిల్లగా నువ్వు జీవించు. శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు, అజ్ఞానులు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు ఎలాగుండాలి తెలుసా? యూదా గోత్రపు సింహ బిడ్డవలే నువ్వు జీవించాలి. అప్పుడు గొర్రెపిల్లగా నేను ఉండకూడదు. ఎలాగుండాలి? సింహం వలె. నువ్వెవరివి? సింహం యొక్క కుమారుడివి, సింహం యొక్క యూదా గోత్రపు సింహం యొక్క కుమారుడివి, యూదా గోత్రపు సింహం యొక్క కుమార్తెవై ఉన్నావు. అప్పుడు పాపం మనల్ని ప్రేరేపిస్తుంటే, పాపం చేయమని ప్రేరేపిస్తుంటే అలాగే అని చెప్పి గొర్రెపిల్లలాగుంటావా? గొర్రెపిల్లలాగుంటానికి వీల్లేదు. శత్రువు నీ మీదకి వచ్చి నిన్ను బాధిస్తా ఉంటే నువ్వు గొర్రెపిల్లలాగుంటావా? లేదు. ఎలాగుండాలో తెలుసా? ఒక సింహం వలె పోరాడేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఎలాగా ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని ఆత్మ ద్వారానే దేవుడు మనకు అనుగ్రహించేది. అందుకని ఆ ప్రసన్నత నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా నువ్వు బుద్ధిమంతుడివి, బుద్ధిమంతురాలువే. నువ్వు బుద్ధిమంతురాలు కాబట్టి, బుద్ధిమంతుడు కాబట్టి నీ తల దేవుడు ఎత్తుతాడు. అందరూ కూడా అందరూ ప్రార్థనలోకి పోయించండి. స్తోత్రం 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 స్తోత్రాలు. నిశ్చిండా సర్వాధికారి నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, అద్భుతకరుడా నీకు వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. అయా దావీదు నా తండ్రి, అయా ఎంతగానో తనను తల హెచ్చించబడటానికి, ఎత్తబడటానికి కారణం ఇది నాను మాతో చెప్పినావు ప్రభువా. ఆ రీతిగా యేసు నామములో మేము జీవించుదుము గాక. నీ ప్రసన్నత మేము అనుభవించే వారిగా ఉందుము గాక. నిశ్చయంగా నీ ప్రసన్నతను మేము కలిగిన ఆయన నిశ్చయంగా ప్రభువా నీకు వందనాలు. నీ నామానికి మహిమకరంగా జీవించగల మనస్సును మాకు దయచేయమని అడుగుతున్నాను. దేవా నీకే స్తోత్రం. నిశ్చయంగా నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు బలపరిచినందుకు నీకు వందనాలు. నిశ్చయంగా కూడినటువంటి ప్రతి బిడ్డను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యపు వెలుగులో మేము నడిపింపబడదుము గాక. కృప వెంబడి కృప పొందుకునే
వారిగా ఉందము గాక. నిశ్చయంగా మిమ్మల్ని బట్టి మేము ఆనందించే మనసు కలిగి ఉందము గాక. ఆదివారం ఆరాధనలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నువ్వు బలపరచమడుగుతున్నా. ప్రతి హృదయంలో నా తండ్రి ఈ వాక్యము నీరు కట్టి ఫలించినట్లుగా చేయమడుగుతున్నా. మా దినములన్నీ కూడా నా తండ్రి నీకు వందనాలు. నీ వాక్యానికి లోబడే మనస్సు కలిగి ఉండడానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవా బహుబలంగా నువ్వు బలపరచమడుగుతున్నా. ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డల జీవితాల్లో యేసు నామములో విషయం నొందేవారిగా ఉందరుగాక. మారు మనసు నొందేవారిగా ఉందరుగాక. పాప క్షమాపణ పొందేవారిగా ఉందరుగాక. వాక్యానికి లోబడే స్వభావం కలిగి ఉందరుగాక. మీ నామానికి మహిమ మీరు తెచ్చుకోమడుగుతున్నాను. పరిశుద్ధాత్మదేవా బహు బలమైనటువంటి నీ కృపను అనుగ్రహించాడు. నిశ్చయంగా ప్రభు ఆత్మలో ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉండడానికి సహాయం చేయమడుగుతున్నాను. నిశ్చయంగా ప్రతి బిడ్డను మీరు బలపరచమడుగుతున్నాను. ప్రతి బిడ్డ ఎడల నీ కృపాపారముగా దయచేయమడుగుతున్నాను. నీ వాక్యానుసారంగా నువ్వు నడిపిస్తున్నందుకై నీకు వందనాలు. హృదయాన్ని నువ్వు తెరిచినందుకై నీకు వందనాలు. అలాగే ప్రభు ఈ సమయంలో నా తండ్రి ఎవరైతే ప్రభు నీకు వందనాలు ఆర్థికంగా బాధపడుతున్నారు అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాను. ఈరోజు చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపరచమని అడుగుతున్నారు. లేక ప్రభు ఎందరైతే శరీర బాధలతో ఉన్నారు యేసు నామములో వారికి విడుదల అవునుగాక. యేసు నామములో వారికి విడుదల అవునుగాక. వాళ్ళ శరీరంలో స్వస్థత కలుగునుగాక. ఎందరైతే సమస్యలతో బాధపడుతున్నారు వారికి ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ యొక్క కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నారు. నిన్ను ఘనపరచు వారిగా నీవే సహాయం చేయమని. అలాగే ప్రభు ఈ సమయంలో నా తండ్రి నీకు వందనాలు. ప్రభు నందు ప్రయాసపడుతున్నా ప్రతి బిడ్డను మీరు బలపరచమడుగుతున్నా. శక్తిమంతులుగా నువ్వు చేయమడుగుతున్నా. ప్రతి అవసరతాన్ని మహిమలో తీర్చమడుగుతున్నా. అలాగే ప్రభు ఇక్కడ ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డను ఈరోజు నా తండ్రి యొక్క ఆదివారం ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించమడుగుతున్నా. వారి కుటుంబాలు యేసు నామములో దీవెనకరంగా ఉండను గాక. మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మిక దివ్య సమాధానం కూడినటువంటి బిడ్డలందరికీ మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్.